అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో శ్యామలారావు ఇటీవల తీసుకున్న నిర్ణయాల వల్ల నాణ్యత పెరిగిందని వెల్లడించారు. దేశ విదేశాల నుంచి ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తోందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం, 10 నుంచి 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం, పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు, క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందని అన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లుగా ఈవో వివరించారు. అన్నప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలందిస్తున్నారని ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. దామోదరం వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన, సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ శానిటేషన్ కానీ, ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, అలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ని ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ అంతా మారుతుంది. ఇది టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవడం అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది. అలాగే కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ 10-15 సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు. అవన్నీ పాత ఎక్విప్మెంట్. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్స్ అంటే రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొత్త